చాలా కష్టపడి సౌండ్ డిజైనింగ్ చేసామండి. ఇయర్ ఫోన్స్‌లో గానీ, హోమ్ థియేటర్‌లో గానీ ఈ షార్ట్ ఫిల్మ్‌ని మీరు చూస్తే మంచి సౌండ్‌ని మీరు ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. కిరణ్ కిరణ్ ఆ! సారీ రా. ఏంటి? గివ్ మీ గ్లాస్ ఆఫ్ వాటర్. ఇక్కడే ఉన్నావు కదా రామ్, వెళ్ళి తీసుకోవచ్చు కదా. నేను అక్కడ ఎంత ఇంపార్టెంట్ వర్క్ లో ఉంటే. ఏంటంత ఇంపార్టెంట్ పని? చిప్పులు తయారు చేయడమా? ఏదో ఒకసారి వెళ్ళి తీసుకునిరా. హ్మ్. ఇదిగో రామ్, ఇవే నేను తయారు చేసిన ఎలక్ట్రిక్ చిప్స్. ఇది హ్యూమన్ స్వెట్, అంటే చెమట టచ్ అయితే ఇందులో ఎలక్ట్రిసిటీ జనరేట్ అయ్యి వర్క్ అవుతుంది. అవునా? దీన్ని ఎలా తయారు చేస్తారు? The device is loaded with electric conductors and made from carbon forms. It absorbs sweat from fingertips. యా గుడ్ గుడ్ గుడ్. నిజం చెప్పు, నీకు అర్థం కాలేదు కదా? మీద ఎందుకు పెట్టుకుంటారు? మన బాడీ మొత్తం మీద 100 times ఎక్కువ స్వెట్ మన ఫింగర్ టిప్స్ మీద మాత్రమే జనరేట్ అవుతుంది. అందుకే అవి ఇక్కడ ప్లేస్ చేస్తే ఎక్కువ పవర్ జనరేట్ చేయొచ్చు. అవునా? అయితే దీన్ని మన ల్యాప్టాప్ ఛార్జర్ కనెక్ట్ చేస్తా. దెబ్బకి ప్లానెట్లో ఉన్న పవర్ మొత్తం మన సాకెట్లోకి వచ్చాయి. అయ్యో రామ్, ఈ చిప్కి అంత కెపాసిటీ లేదు. మరి ఇది 10 hours చార్జ్ చేస్తే మన చేతికి పెట్టుకునే వాచ్ లాగా 24 hours మాత్రమే పనిచేస్తుంది. లేదంటే నా దగ్గర ఉన్న ఎలక్ట్రిక్ స్టిక్ని యూజ్ చేయొచ్చు. అయితే ఇల్లు ఒకసారి స్టిక్ తీసుకునిరా. నేను తీసుకొస్తా. చూడు కిరణ్, ఇది పనిచేస్తావట్లా. అయినా మనకెందుకు చెప్పు, చిప్ అంట. అమ్మాయి అన్నాక కిచెన్లోకి వెళ్ళి బనానా చిప్స్ పొటాటో చిప్స్ చేసుకోవాలి. ఇలా ఎలక్ట్రికల్ చిప్స్ చేస్తారా? దీనికి ఒక కరెంటు గొట్టంలో
కాదు రామ్. తీసుకా. కొత్తగా కనిపెట్టింది పవర్ ప్లాంట్. నీకు దీని వాల్యూ తెలియదు. ఛా! ఇండియాకి ఇప్పటి వరకు ఒక్క గోల్డ్ మెడల్ మాత్రమే వచ్చింది. ఇండియన్ అమ్మాయిలకి వాళ్ళ టాలెంట్ నిరూపించుకోవడానికి వాళ్ళ పేరెంట్స్, హస్బెండ్స్ ఎవ్వరూ ముందుకు రావట్లేదు. మన ఇంటి అమ్మాయిల్ని మనమే ఎంకరేజ్ చేసుకోవాలి. అదే నా కూతురు పుట్టిందనుకో, నేను చూడు ఎలా ఎంకరేజ్ చేస్తాను. పార్లమెంట్లో ఆడవాళ్ళకి 33% రిజర్వేషన్ పాస్ చేసిన సెంట్రల్ గవర్నమెంట్ ఆడవాళ్ళకి 33% మాత్రమే రిజర్వేషన్ ఇచ్చింది. కానీ మనం నా జీవితంలో సగ భాగాన్నే ఇచ్చేసా. అంటే 50%. 50 - 33 అంటే 17. అబ్బో ఎక్కువే. వింటనావా? నీకే నా ఇంటెన్షన్ ఏమో అర్థం కావట్లా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ అండి, ఫైనల్లీ హోమ్ టూర్ రికార్డ్ చేశాను. అంటే యూట్యూబ్లో హోమ్ టూర్ లేరా బాబు, తెగ చేస్తున్నారు. మనం కూడా వీడియోలు అప్లోడ్ చేసి చాలా రోజులు అయింది. ఒక పని చేద్దాం, మనం కూడా ఒక వీడియో చేద్దాం. అప్లోడ్ చేసి చాలా రోజులు అయింది హోమ్ టూర్. హాయ్ ఫ్రెండ్స్. 2 days నుంచి తిరుగుతున్నారా? ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నదో తెలియట్లేదు. లక్కీగా ఆ 2nd floorలో ఉండే యూట్యూబర్కి నేను ఒక సబ్స్క్రైబర్ని. అరే అది కూడా వాడే నేను చెప్పే దాని గురించి. ఫ్రెండ్స్, ఇదే మా వాషింగ్ మిషన్. మొన్ననే 45,000 పెట్టుకున్నా. ఇందులో ఉతికి ఆరేస్తా. ఇదే తలుపు మూసి ఇప్పుడు వేస్తా చూడు ఏసీ. హాయ్ ఫ్రెండ్స్, ఇదే నేను చదివే బుక్. హాయ్ ఫ్రెండ్స్, ఇదే మా టీవీ. ఇప్పుడు పెడతా చూడు ఈ టీవీ. అబ్బో మా ఇంటి వంటలు మనకు వద్దులే. ఇది బాగుంది, ఐటమ్ బాగుంది. అబ్బా ఎంత క్లారిటీగా చూపించాడు. మనం ఎలాగైనా ఈరోజు వాళ్ళ ఇంట్లో అన్నీ దొంగలించేయాలి. కంగారు వద్దన్నా, కొంచెం కూడా పని అటాక్ చేసేద్దాం. ఇదిగో ఫ్రిడ్జ్. ఇందులో ఉంది ఒక ట్విస్ట్. చూసేద్దామనే. ఇప్పుడు కాదు, నెక్స్ట్ ఎపిసోడ్లో రివీల్ చేస్తా. ప్లీజ్ డూ వాచ్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై డార్లింగ్స్. అరే చూసుకున్నాడు రా. వామ్మో, ఏంటి దీనికి ఇంకా నా మీద కోపం తగ్గలేదా? కిరణ్, కిరణ్, ఏం చేస్తున్నావు ఇక్కడ ఒంటరిగా? రే చిన్నగా రారా, కమ్మునరా రే. జాగ్రత్త జాగ్రత్త. అన్నా నా దగ్గర కచీఫ్ లేదన్నా. రే నా దగ్గర వాడు పడేసిన కరోనా మాస్క్ ఉంది. ఇవ్వన్నా. తీసుకా. ఏంటి కిరణ్, నా మీద ఇంకా కోపం తగ్గలేదా?
మర్యాదగా లోపల బంగారం డబ్బు ఏమున్నా మొత్తం తీసిచ్చేయండి, లేకపోతే చంపి పాడుతా. నువ్వు పోయి ఫ్యూజ్ పనిచేసి రాబో. ఓకేనా? మర్యాదగా డబ్బులు తీయండి, లేకపోతే పొడిచి పడుతుంపుతా. బంద్ చేసినావరా? బంద్ చేశానా? ఇప్పుడు ఏం చేద్దాం? నా దగ్గర ఉన్న స్టిక్తో అటాక్ చేద్దామా? దాంట్లో కరెంట్ లేదు కదా. ఇప్పుడు ఏం చేద్దాం రామ్? పోలీసులకు ఫోన్ చేద్దామా? నీ ఫోన్ ఎక్కడా? నా ఫోను హాల్లోనే ఉంది. అవును, మరి నీ ఫోన్ ఎక్కడా? నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది రామ్. Shit. ఇంకా లాభం లేదు. ఈ నా కొడుకులు అయిపోయారు నా చేతిలో. చెప్తా. కిరణ్, కమాన్ కమాన్. రామ్, ఛా, ఆడు మిస్ అయ్యాడు. అసలు వాళ్ళకి మన గురించి ఎలా తెలిసింది? నాకేం తెలుసు? వాళ్ళు చెక్ చేద్దాం రా. సరిపదా. రే ఫోన్ దొరికిందిరా. చూచు ఫ్రెండ్స్, ఇదే మా వాషింగ్ మిషన్. మొన్ననే 45,000 పెట్టుకున్నా. ఇందులో ఉతికి ఆరేస్తా. నట్టింటిని తీసుకెళ్ళి నడు రోడ్లో పెట్టేసావా? ఇప్పుడు వేస్తా నీ చూడు. వల్ల ఇదంతా. సారీ కిరణ్, నిన్ను బాగా హర్ట్ చేశాను. కానీ ఈరోజు నువ్వు లేకపోతే, అమ్మో, నాకిప్పుడే నీ పేరుకి మీనింగ్ అంటే ఏంటో తెలిసింది. కిరణ్మయ్ అంటే రే ఆఫ్ లైట్. నిజంగా నా లైఫ్లోకి చాలా లైట్ పాస్ చేసావు. నన్ను సపోర్ట్ చేస్తూ థ్యాంక్ యూ. ఎప్పుడు నువ్వు 33%, నేను 50% అని డివైడ్ చేసి మాట్లాడడం కాదు. మమ్మల్ని అట్లీస్ట్ ఒక కంప్లీట్ ఉమెన్లా ట్రీట్ చేసి సపోర్ట్ చేస్తే చాలు.